హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గుమ్మడికాయ పులుసు, దానికి అదిరిపోయే కాంబినేషన్గా ముద్దపప్పు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. సహజంగానే గుమ్మడికాయ అంటే చాలామందికి నచ్చదండి, కానీ ఒక్కసారి ఈ గుమ్మడికాయ పులుసు దానికి కాంబినేషన్గా ముద్దపప్పు రెసిపీస్ని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఆహా ఏమి రుచి అంటారు. గుమ్మడికాయ రెసిపీస్ అంటే ఇష్టం లేదనే స్టేట్మెంట్ని కూడా మార్చేసుకుంటారు. ఈ రెసిపీ కోసం నేను సుమారుగా 150 గ్రాముల వరకు కూర గుమ్మడికాయని తీసుకున్నానండి. దీన్ని పైన పీల్ ఆఫ్ చేసేసుకొని దాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గుప్పెడంత చింతపండుని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ని వేసి బౌల్లో నానబెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇప్పుడు మనం ఇంకా ఇవే కాకుండా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా మనకి అవసరం అవుతాయి ఈ రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ కళాయిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మెంతుల్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడుతున్నప్పుడు 2 టీ స్పూన్ల వరకు మనం పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. మనం తాలింపులో వేసుకున్న పప్పులు దోరగా ఫ్రై చేసుకున్నట్టయితే మనం పులుసు తింటున్నప్పుడు పులుసు మధ్యలో ఈ పప్పులు తింటున్నప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ మరి అదిరిపోతుందండి. ఇప్పుడు ఈ 2 టీ స్పూన్ల వరకు శనగపప్పుని యాడ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు చాయ్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త దూరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పెద్ద ముక్కలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలంతా కూడా ఈ ఆయిల్లో కాస్త మగ్గేలాగా ఇలా కలుపుతూ 1 నుంచి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి కాస్త ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక ఎండుమిరపకాయని లేదా 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయినాక దీంట్లోకి 1 టీ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మిక్స్ చేస్తూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా కళాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు మంటని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ ముక్కల్ని మిక్స్ చేసుకున్నాక ఈ ముక్కలు తొందరగా మగ్గడం కోసం నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ముక్కలు తొందరగా మగ్గడానికి సాల్ట్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాలు ముక్కలన్నింటిని కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ముక్కలు చక్కగా మగ్గిపోయి ఉంటాయి. చూడండి, చక్కగా ఉల్లిపాయలు, గుమ్మడికాయ ముక్కలు 70% వరకు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గుమ్మడికాయ ముక్క మనకి చక్కగా ఆయిల్లో మగ్గిపోయి ఉంది. ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వాడాను కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. కారం వేసుకున్నాక దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి,
1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ని యాడ్ చేసుకున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి యాడ్ చేసుకున్నాక ఒకసారి చక్కగా ముక్కలన్నిటికీ ఈ స్పైసెస్ అంతా కూడా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ముక్కలన్నిటికి కూడా మసాలాలు పట్టేటట్టుగా మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ముక్కలన్నిటికి కూడా చక్కగా ఈ స్పైసెస్ అన్నీ పట్టేసి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి పులుసుకు తగ్గినట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఫుల్గా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది చక్కగా 2 నుంచి 3కి సరిపోతుందండి నేను చూపిస్తున్న పులుసు క్వాంటిటీ. సో వాటర్ వేసుకున్నాక ఇప్పుడు చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్లో అంతా కూడా ఈ ముక్కలంతా కూడా కలిసేలాగా ఇలా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా కలుపుకొని ఫ్లేమ్ని హైలో ఉంచేసి ఇప్పుడు దీంట్లోకి ఒకసారి మీరు ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇందాక ముక్కలు మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్ని యాడ్ చేశాను కదండి, అందుకే చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేశాక ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మంటని మీడియం నుంచి హైలోకి అడ్జస్ట్ చేస్తూ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ వాటర్ అంతా కూడా చక్కగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చక్కగా గుజ్జు తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. మనకి పులుసు ఎంత పులుపు కావాలో దాని ప్రకారంగా మీరు పులుసుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి పులుసుని యాడ్ చేసుకున్నాక టేస్ట్ చేసి చెక్ చేసుకోండి. మీకు పులుపు సరిపోయింది అనుకుంటే మిగతా పులుసుని మనం వాడక్కర్లేదు, వేరే రసం ఏదైనాకైనా వాడుకోవచ్చు. లేదు సరిపడా ఉంది అనుకుంటే మొత్తాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పులుసుని యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో కూడా ఒకసారి మీరు సాల్ట్ని చెక్ చేసుకోవచ్చు. మంటని హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి మనకి చక్కగా ఇది పులుసు మరుగుతూ ఉంటుంది. ఇలా పులుసు బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా బెల్లంని కూడా యాడ్ చేయాలి. మరీ ఎక్కువగా కాదండి, 1.5 టీ స్పూన్ల బెల్లం అనుకోండి. ఈ విధంగా బెల్లాన్ని కూడా యాడ్ చేశాక ఒక్కసారి చక్కగా మిక్స్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇలా మరుగుతున్న పులుసుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు పులుసుని చక్కగా మరిగిన తర్వాత 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకి పులుసు చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన యమ్మీ కమ్మటి గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోతుంది. చూసారు కదండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ పులుసుకి అదిరిపోయే కాంబినేషన్గా ముద్దపప్పుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. చాలా మంచి కాంబినేషన్ అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు దీనికి అదిరిపోయే కాంబినేషన్ అయిన ముద్దపప్పుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. అయితే ముద్దపప్పుని మనం కందిపప్పుతో చేసుకోవచ్చు, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెసరపప్పుతో ముద్దపప్పుని తయారు చేస్తున్నాను. దీనికోసం పూర్తిగా నెయ్యిని వాడాను నేను. అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న టీ గ్లాస్ నిండా నేను పెసరపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన చిన్న కుక్కర్ ప్యాన్ని ఉంచి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ పప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి పప్పుని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుతూ పెసరపప్పు అంతా కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న పెసరపప్పులోకి 1 టీ గ్లాస్ పెసరపప్పుకి 2 టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా పప్పుని ఈ వాటర్లో మిక్స్ చేసుకున్నట్టు ఈ విధంగా మిక్స్ చేసుకొని దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి 3 నుంచి 4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయినాక మనకి మూత తీసి చూస్తే పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఈ పప్పులోకి మనం రుచికి సరిపడా
సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మీరు మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్నాక పప్పుని చక్కగా మెదుపుకోవాలి. ఇప్పుడు పప్పులోకి తాలింపు కోసం నేను తాలింపు గిన్నెలోకి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నాను. ఈ నెయ్యి కాస్త కరిగాక దీంట్లోకి తాలింపు కోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపడలాడాక దీంట్లోకి తుంచిన 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీంట్లోకి ఒక చిటికెడు ఇంగును కూడా యాడ్ చేసుకోవాలి. మనం మెదిపి పెట్టుకున్న పప్పు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తాలింపు అంతా రెడీ అయినాక ఈ ముద్దపప్పు పైన ఈ తాలింపుని వేసుకోవాలి. తాలింపు అంతా వేసుకున్నాక ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుంటే అంతేనండి, కమ్మగా ఉండే ముద్దపప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదండి, గుమ్మడికాయ పులుసు దానికి కాంబినేషన్గా అదిరిపోయే ముద్దపప్పు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.